నరేష్ గారిని తలుచుకోగానే మనకు గుర్తొచ్చేది విలక్షణత. అంటే ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటారండి. ఆ నదిలో ఏమేమి దొరుకుతాయి, ఒకే రకంగా స్టాగ్నెట్ లాగా ఉండకుండా నదిలా ప్రవహించే నటుడు అనుకోవచ్చు. హీరోగా గానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గానీ, ఒక స్టూడియో అధినేతగా గానీ, అంటే డిఫరెంట్ సెక్టార్స్‌లో డిఫరెంట్ రోల్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన ఆర్టిస్ట్ అతను. సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటూ, సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని సెక్టార్స్‌లోనూ తనదైన ముద్ర వేయటానికి ఎప్పుడు ముందుంటారు. సో, ఎవరింగ్ నరేష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే కుమార్ కుమార్ నమస్తే నమస్తే అండి. బాగున్నారా? నమస్తే అండి. Very ఒక nice. పాజిటివిటీ ఉంటుంది ఎప్పుడు మీ దగ్గర. ఏదంటే ఎక్కడికైనా ఏదైనా టెన్షన్స్ ఉన్నా కాసేపు మీతో మాట్లాడితే కొంచెం లైట్ అయిపోతాం అందరం Thank కూడా. you, thank you, thank you. సార్ ఫస్ట్ మీ హెల్త్ గురించి మాట్లాడుకోవాలి సార్. సో నాకు క్యాలెండర్స్ మారుతున్నాయి. మీరు మాత్రం ఫిట్‌గా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ అంతే పాజిటివిటీ, అంతే హెల్త్‌ని మెయింటైన్ చేస్తున్నారు. Yes, ఫస్ట్ ఏదున్నా లేకపోయినా ఫస్ట్ మనిషికి హెల్త్ ఉండాలి. హెల్త్ very ఉంటేనే important. మిగతా అన్నీ రన్ చేయగలం. Yes, yes. సో ఫస్ట్ మీ బర్త్‌డే సందర్భంగా మీ హెల్త్ సీక్రెట్ గురించి మాట్లాడుకుంటూ మొదలెడదాం. హెల్త్ సీక్రెట్, అంటే పోనీ మీరు పాటించే హెల్త్ సూత్రాలు. సీక్రెట్ సూత్రాలు అంటే వాట్ ఐ సేస్ మీరు చెప్పిందే. చాలామంది ఏంటంటే ఇంతకుముందు స్వార్థం అనేవాళ్ళు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లవ్ యువర్ సెల్ఫ్ అంటున్నారు. ఈ రోజున మనల్ని ప్రేమించే వాళ్ళు తగ్గిపోతున్నారు. కానీ మనమే ప్రేమించుకోవాల్సి వస్తుంది. మనల్ని మనం ద్వేషించుకునే పరిస్థితి వస్తుంది. ఐఎమ్ అవే ఫ్రమ్ దట్. ఫస్ట్ యూ లవ్ యువర్ సెల్ఫ్, దెన్ యూ లవ్ ద వరల్డ్. మనల్ని మనం ప్రేమించినప్పుడు ప్రపంచం అంతా పచ్చ కనపడుతుంది. సో దట్ ఈస్ ద హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. సో పాజిటివ్ థింకింగ్ ఒకటి. రెండోది డైటరీ హ్యాబిట్స్. ఐ వాంట్ టు టాక్ పర్టిక్యులర్లీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మీరు కృష్ణ గారు, రామారావు గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరినీ తీసుకున్నా కూడా, నాగేశ్వరరావు గారు, వాళ్ళు ఎవరు చెబితే లాస్ట్ వరకు కూడా వాళ్ళు హీరోస్గానే చేస్తున్నారు. వాళ్ళు ఒక టైంకి లేవడం, వాళ్ళ యొక్క వ్యాయామం, ఫుడ్ హ్యాబిట్స్, హోమ్ ఫుడ్, పాజిటివిటీ, ఇదే వాళ్ళని అంతవరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తే యూ అబ్జర్వ్ రివర్స్ అయింది. పొద్దున్నే పడుకుంటున్నారు, రాత్రి లేస్తున్నారు. హోమ్ ఫుడ్ అనేది లేకుండా పోయింది. ఆర్డర్ ఫుడ్ అయిపోయింది. ఆర్డర్ ఫుడ్ అయిపోయింది. సో ఆర్డర్ చేయడం కూడా వాట్ ఆర్ యూ ఆర్డరింగ్? ఓవరాల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే దీంట్లో టైంకి కరెక్ట్గా లేవడం, ఇన్ టైం. ప్రశాంతంగా నేను లేవగానే అందరికి గుడ్ మార్నింగ్స్ పెడతా. ఒక 100 మంది గుడ్ మార్నింగ్స్ పెడతా మంచి మెసేజ్తో. సో ఐ స్టార్ట్ మై లైఫ్, మై డే విత్ అ పాజిటివ్ డే. చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. యూ ఫీల్ గుడ్. దెన్ 1 అవర్ కార్డియో, వాక్, ఇవన్నీ చేస్తాను. 30 to 40 minutes వెయిట్ ట్రైనింగ్ చేస్తాను ఎవ్రీడే, ఆల్మోస్ట్ 5 days a week. ఇది బేసిక్ రొటీన్. ప్లస్ నేను ఇదివరకు కూడా ఎక్కడో చెప్పాను, ఆహారం అనేది అది ఒక వయసు వరకు మనం ఎదుగుదడం కోసం, తర్వాత ఆహారం అనేది మనకు విషంగా మారుతుంది బతకడం కోసం. 3 పూట్ల ఒక సామెత ఉంది, ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగి. మనం 4 పూటలు తింటున్నాం. ఐ ఆల్వేస్ బిలీవ్ నేను ఒక్క పూట తింటాను. లంచ్ ఒకటే మంచిగా, ఒకరోజు కొర్రలు, ఒకరోజు మిల్లెట్స్, అదే ఐ మీన్ కినోవా, ఒకరోజు బ్రౌన్ రైస్, ఇలా డివైడ్. ఒక కప్పు దాంట్లో ఒకటే మీల్, ఒక మీల్. మార్నింగ్ ఇప్పుడే చూశారు కదా, ఐ హ్యావ్ మై డ్రై ఫ్రూట్స్, బటర్ మిల్క్, ఫినిష్. ఒక ఫ్రూట్. నైట్ ఖచ్చితంగా అది ఒక ఆమ్లెట్ ఆర్ ఒక ఫ్యూ పీసెస్ ఆఫ్ చికెన్, ప్రోటీన్స్ ఫర్ మై మార్నింగ్ ఎక్సర్సైజ్ సరిపోతుంది. ఒక సండే రోజు ఐ ఎంజాయ్, మంచి బిర్యానీ తింటాను. యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఇన్ లిమిట్స్, ఇన్ టైం. టేస్ట్ బడ్స్ ఏమి కోరుకోవా ఈరోజు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంత తింటే టేస్ట్ బడ్స్ సాటిస్ఫై అవుతుందని. టేస్ట్ బడ్స్ ఇక్కడ వరకే, ఇక్కడి నుంచి అన్ని వేస్ట్ పేపర్ బాస్కెట్. దీంట్లో ఎంత వేసినా అది చెత్తే, పొద్దునే క్లియర్ అయిపోతుంది. సో బేసిక్గా సైకలాజికల్గా ఐ ఆల్వేస్ బిలీవ్, నౌ ఐఎమ్ 61 గోయింగ్ 62. ఐ డోంట్ ఫీల్ దట్. ఐ ఫీల్ ఐఎమ్ యంగ్, ఐఎమ్ హ్యాపీ. తర్వాత నాతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళంతా కూడా యంగ్. నా డైరెక్టర్స్ కానీ ఆల్మోస్ట్ అంతా యంగ్ డైరెక్టర్స్, యంగ్ రైటర్స్. సో యూ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ హ్యాపీ యంగ్ పీపుల్, యూ ఫీల్ యంగ్. అండ్
spread good word. So that way I am successful. అంటే ఇదంతా కూడా లైఫ్ లెసన్. ఈవెన్ ఐ హ్యావ్ పార్టీడ్, ఐ హ్యావ్ హ్యాడ్ మై గుడ్ టైమ్స్, బ్యాడ్ టైమ్స్, డిప్రెసింగ్ టైమ్స్, సూసైడల్ టైమ్స్ ఆల్సో. ఇవన్నీ దాటి రావాలి నేను. ఎందుకంటే ఇవాళ ఓ పక్కన సూసైడ్ పెరుగుతున్నాయి, యూత్కి హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. దీని నుంచి ముందు బయటపడాలి. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే ఇన్ మై 61st year, going to 62 now. ఇప్పుడున్న వెరైటీ ఆఫ్ ఫుడ్స్, కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఒక 10 years బ్యాక్ లేవు. Yes. ఫుడ్ ఇండస్ట్రీ గ్రోత్లో కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఏవేవో కలిపేసుకొని తింటున్నాం. ఒక 10 years బ్యాక్ ఇన్ని మెనూలో ఇన్ని రకాల ఫుడ్స్ ఉండేవి కాదు. ఏదైనా హోటల్కి వెళ్ళినా కూడా. ఎలా చూస్తారు నరేష్ గారు? ఇవన్నీ ఆపలేమండి. ఇవి ఏంటంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అయింది. దాన్ని ఇప్పుడు ఈ మనం అనే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద వర్డ్. అది 12 hours బ్రేక్. ఇవన్నీ కొత్త కాదు. మన వాళ్ళు ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాలుగా ఈవినింగ్ 7కి తింటే మార్నింగ్ 7 వరకు ఏం తినేవాళ్ళు కదా. అదే ప్రపంచం 6 గంటలకు లేస్తుంది, 6 గంటలకు అయిపోతుంది. 6 కాదు 7, 8, 9 తిని పడుకోవాలి. అదే చెప్తున్నా కదా. ఇది ఏమైంది, మనకి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అయింది. ఒక 100 crores పాపులేషన్ రీచ్ అయ్యాం. దీన్ని కవర్ చేయడానికి గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ కంట్రోల్ చేయడానికి పెస్టిసైడ్స్ వచ్చినాయి. ఇవాళ యూ కెన్ చెక్, తల్లి పాల్లో కూడా పెస్టిసైడ్ ఉంది. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మేలుకుంటున్నాం. ఆర్గానిక్ ఫుడ్ అని కొంత ఒక సెక్టార్ మేలుకుంటుంది. అంటే 40sలో ఉన్నవాళ్ళు, ఇంకా యంగ్ పీపుల్కి ఇది ఎక్కట్లేదు. ఓ లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చేసింది మొత్తం. మనం ఫస్ట్ నుంచి కూడా వెస్టర్న్ కాన్సెప్ట్స్కి బాగా అలవాటు పడ్డాం. బ్రిటిషర్స్ ఇచ్చిపోయింది అది మనకి. ఇంగ్లీషు, పార్టీకు, సరే ఇవన్నీ నెసెసరీ ఈవిల్స్ అనుకుందాం. బట్ ఎక్కడో అడ్డుగోడ వేయాలిగా. అది చాలామందికి కంట్రోల్ లేకనే ఈ రోజున డయాబెటీస్ పెరిగిపోయింది, హార్ట్ డిసీజెస్ పెరిగిపోయినాయి, హార్ట్ అటాక్స్ పెరిగిపోయినాయి. హార్ట్ అటాక్స్ ఏజ్తో సంబంధం లేకుండా చూస్తున్నాం హార్ట్ అటాక్స్. నేను నెక్స్ట్ టాపిక్ పోయే ముందు చెప్తున్నాను ఒక సూత్రం, ట్రై చేయండి. ఇది నాకు చాలా సక్సెస్ అయింది. ఇన్ని ట్యాబ్లెట్స్ మింగుతున్నాం కదా, దానివల్ల టెంపరీ క్యూరే కానీ పర్మనెంట్ క్యూర్ అనేది మన ఫుడ్లో ఉందండి. వాట్ ఫ్రూట్స్ యూ ఈట్, వాట్ ఎవర్ యూ కెన్ ఈట్ యువర్ లిటిల్ బిట్ ఆఫ్ నాన్ వెజ్. నేను పొద్దున్నే లేవగానే ఏం చేస్తానంటే 1 liter బాటిల్, దాంట్లో అంత పసుపు, ఇంత పెప్పర్, ఎందుకు అది మళ్ళీ చెప్తా, అంత జింజర్ అంటే అల్లం క్రష్ చేసి, హాఫ్ లైమ్ వేసుకొని 1 liter వాటర్ తాగుతాను. ఇట్స్ సచ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్రమ్ యువర్ స్టమక్. నీ వెయిట్ లాస్, స్టమక్, ఎవ్రీథింగ్ వర్క్స్ విత్ దట్ వన్ మ్యాజిక్ డ్రింక్. ఇది మన చేతిలో ఉన్నదే, మనం కొత్తగా నేర్చుకుంది కాదు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి. సో ఇవన్నీ కూడా ఇవాళ యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో మనం ఏం చూడకూడదు అది చూస్తున్నాం. యూట్యూబ్ కూడా ఒక యూనివర్సిటీ అయిపోయింది ఇవాళ. టుడే నేను మార్నింగ్ లేస్తే నేను యూట్యూబ్లో పాలిటిక్స్ గురించి చూస్తాను. ఐ రీడ్ హిస్టరీ, ఐ లిసన్ టు హిస్టరీ, ఐ లిసన్ టు లైఫ్ స్టైల్స్. ఇవన్నీ మనం వదిలేసాం. ఓన్లీ గాసిప్, వాడేం చేశాడు, వాడు ఎవరితో ఉన్నాడు, ఇది ఎవరితో ఉంది, వాడే. సో మనలో ఉందండి ఎంతవరకు మన హెల్త్ని మనం కాపాడుకోగలం, పాజిటివ్గా ఉండగలం, పాజిటివ్ స్ప్రెడ్ చేయగలం. అంటే యూట్యూబ్ అనేది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో వీ హ్యావ్ టు లెర్న్ టు ట్రైన్ టు గెట్ అవర్ లైఫ్ ఇన్ కంట్రోల్. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్. సో సంక్రాంతికి ఒక పండగ వైబ్ని ఎన్హాన్స్ చేసిన సినిమా. 100 crores క్లబ్ దాటి పరిగెట్టడానికి అవకాశం కనిపిస్తుంది. ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఎక్కడ ప్రమోషన్స్లో కనిపించలేదు ఏంటి నరేష్ గారు? నేను నిజామాబాద్ వచ్చాను, తర్వాత ఒకసారి ఇంటర్వ్యూలో పాల్గొన్నాము. బేసికల్గా ఒకటేంటంటే నాకు ఇప్పుడు బిలీవ్ మీ ఆర్ నాట్ 9 ప్రొడక్షన్ షూటింగ్ జరుగుతున్నాయి. 9 films అట్ ఎ టైం. బహుశా అది నేను చెప్పుకోకూడదు. ఐఎమ్ వన్ ఆఫ్ ది బిజీ పీపుల్ టుడే. 9 షూటింగ్స్ గోయింగ్ ఆన్. దాంట్లో 2 లీడ్ రోల్స్తో చేస్తున్నాను, ఇప్పుడు హీరో చేస్తున్నాను. 7 films, మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ పడుతున్నాయి. సో ఈ పాయింట్లో కొంత నాకు ప్రమోషన్స్కి టైట్గానే ఉంది. వర్క్ అంత ప్రెషర్ ఉంది. ఆల్మోస్ట్ ముందు కమిట్ అవుట్ 28 days మంత్ ఐఎమ్ వర్కింగ్. సూపర్. చాలామంది ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అంటే వర్కే ఎనర్జీ. కాబట్టి ఎక్కడి వరకు నిజామాబాద్ వెళ్ళాను. ఐ వాజ్ దేర్ ఇన్ ద ప్రమోషన్.
తప్ప నేను ఎక్కువ ప్రమోషన్లో పార్టిసిపేట్ చేయట్లేదు. బట్ ఆ ఫిలింకి ఆ సినిమానే ప్రమోట్ చేసుకుందండి. అవును. నిజంగా అంటే ఇవాళ గర్వకారణంగా ఉంది. సరే సంక్రాంతి హిట్ కొట్టాం, సంక్రాంతి వైబ్ ఆ సినిమాలో ఉంది. ఇవాళ అవును, ఆంధ్ర, exactly. తెలంగాణ, రాయలసీమ వరల్డ్ వైడ్ ఇట్ హెస్ క్రాస్ 100 crores, గోయింగ్ టు 200 crores. సంతోషం, ఒక మంచి స్టార్ట్. అంటే నాకు కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ వీరాంజనేయుల విహారయాత్ర నేను హీరోగా చేసింది బ్లాక్ బస్టర్ హిట్ అయింది అవును, ఓటీటీలో. విన్లో ఈటీవీ విన్లో అంతకు ముందు సంవత్సరం సామజవరగమన. సామాజిక ఇది కాకుండా కంటిన్యూస్ హిట్స్లో ఉంటున్నాను. సో ఓవరాల్గా ఐఎమ్ మోర్ దెన్ మీ, ఐఎమ్ హ్యాపీ దట్ తెలుగు ఇండస్ట్రీ ఈ రోజున విజయబావటం ఎగరేసింది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా. చాలా గర్వకారణం. ఎందుకు చెప్తానంటే అండి, ఇది 80sలో నేను ఏ భాష అని చెప్పాను కానీ ఇతర భాష వాళ్ళు కొంతమంది హేళన చేసిన పరిస్థితి కూడా ఉండేది. నేను ఐ డోంట్ వాంట్ నేమ్ పర్టికులర్ లాంగ్వేజ్. మీరు తీసిన సినిమాని మేము కొని రీమేక్ చేస్తే దాన్ని మళ్ళీ మీరు రీమేక్ చేస్తారన్న పరిస్థితి కూడా జోక్ చేసేవాళ్ళు. మీనింగ్ తక్కువ సినిమాలు ఏం చేయం, మనమే శంకరాభరణం చేసాం, మనమే అడిరాముడు చేసాం. అంటే ఒక వరల్డ్ మ్యాప్లో, ఒక ఇండియన్ మ్యాప్లో రీజనల్ సినిమాకి చాలా తక్కువ ఇది ఉండేది. ఇవాళ అదన్నీ దాటి ఇవాళ మనం ఒక 2000 కోట్లు 1000 కోట్లు ఇవాళ పుష్ప 2 సంక్రాంతికి ఇది సో మెనీ థింగ్స్ టు కమ్. సో నాకు అట్ 62 ఐఎమ్ సీయింగ్ సో మచ్ హరైజాన్ యాజ్ అన్ యాక్టర్ ఫర్ మీ. ఎగ్జాక్ట్లీ. ఈ రోజున ఈ తెలుగు సినిమా, తమిళ సినిమా పోయిందండి. పాన్ ఇండియా సినిమానే. ఎవ్రీ సినిమా బాగుంటే ఇట్స్ అ పాన్ ఇండియన్ సినిమా. అది దాన్ని ముందుకు తీసుకొచ్చిన తెలుగు వాళ్ళు, అది గర్వకారణం. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్న ఇండస్ట్రీ కూడా మందే ఇప్పుడు. ఎస్ అంటే ఇవాళ నాకు సంతోషంగా ఉందండి. ఎందుకంటే అప్పట్లో మాకేంటంటే ఒక సినిమా తీయాలంటే ఆ సినిమా తీయడం కష్టం కాదు కానీ రిలీజ్ చేయడం పెద్ద కష్టం ఉండేది. థియేటర్లు ఇవన్నీ. ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి, ఇవాళ థియేటర్స్ పెరిగిపోయినాయి, మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, ఓటీటీ ఉంది, యూట్యూబ్ ఉంది. సో ది లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇవాళ సక్సెస్, తెలుగు ఇండస్ట్రీ సక్సెస్ కారణం ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ అండి, యంగ్ ఇండస్ట్రీ మంది. సో ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్గా దానికి ఒక రెస్పాన్స్. ఇవాళ టుడే ఐ హావ్ గెయిన్డ్ అ వెరీ గుడ్ మార్కెట్ యాజ్ అ హీరో ఇన్ ఓటీటీ, యాజ్ అన్ యాక్టర్ ఇన్ ఓటీటీ. అదేవిధంగా ఐఎమ్ బ్యాలెన్సింగ్ విత్ థియేటర్. ఇట్స్ అ గుడ్ టైమ్ ఫర్ యంగ్ పీపుల్ టు కమ్ ఇన్ అండ్ వీ ఇన్ తెలుగు ఎస్పెషల్లీ మనం వి బికమ్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్. అంటే మనకి మీ గురించి మాట్లాడుతున్నప్పుడు జంధ్యాల గారిని గుర్తు తెచ్చుకోకుండా ఉండలేం. అంటే మీకు నటుడిగా జీవితాన్ని ఇచ్చిన దర్శకుడు ఆయన. ఎవ్రీ బర్త్డేకి మీరు జంధ్యాల గారి గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఎవ్రీడే అంటే ఏ డాయస్ మీద వెళ్ళినా జంధ్యాల గారి పేరు తీయటం అనేది ఒక ఆనవాయితీగా మారింది. జంధ్యాల గారి సినిమాలు అనేది ఇప్పటికీ రెఫరెన్స్. ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆయన కనిపెట్టిన మేనరిజమ్స్ కానీ, పాజిటివిటీలోంచి కామెడీని ఎలా తీయొచ్చో ఆయన సినిమాలో ఇప్పటికీ రిఫరెన్స్లో ఉంటాయి. అంటే ఎవరిని బాడీ షేమింగ్ చేయకుండా, లేకపోతే మిగతా అంటే కించపరుస్తూ కామెడీ చేయటం అనేది ఆయన సినిమాల్లో కనపడదు. క్యారెక్టరైజేషన్లు, ఆ స్వభావాలతోనే ఆయన ఆల్మోస్ట్ కామెడీని క్రియేట్ చేసేవాళ్ళు. ఈ తరం దర్శకుల్లో ఆయన ఛాయలు కానీ, ఆయన వారసులుగా ఎవరిని చూడొచ్చు అంటే ఏం చెప్తారు ఆయన గురించి మాట్లాడు? ఒకటండి, ఏ తరానికి ఆ తరమే. ఇప్పుడు కానీ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది కదా ఆ లెగసీ అనేది. ఎస్, డెఫినెట్గా అది మన తెలుగుతనం అనేది అంతవరకు చెప్పచ్చు. 100% ఎలా చెప్పాలి, ఆయన తరంలో కూడా మీరు చెప్పినట్టుగా వల్గారిటీ ఆర్ బాడీ షేమింగ్ ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ది ఇంటలెక్ట్ ఆఫ్ అ పర్సన్ అండి. ఆయన బేసిక్గా వచ్చిన బ్యాక్గ్రౌండ్, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన ఒక ఫిలింకి కామెడీకి కొత్త రోడ్డు సృష్టించాడు. మనకి కామెడీస్ కొత్త కాదు. మిస్సమ్మ, గుండమ్మ కథ దగ్గర నుంచి, ప్యాకెట్ శివరాం గారి దగ్గర నుంచి అప్పటి నుంచి ఉంది. కాకపోతే ఆ తరానికే కాకుండా ఆ తరానికి ఒక కొత్త ఫౌండేషన్ వేసి నెక్స్ట్ తరాలకు కూడా నిలిచిపోయాడు ఆయన. విశ్వనాథ్ గారు, ఒక మాట కే విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు చనిపోయిన తర్వాత 4 ఏళ్ల తర్వాత రవీంద్ర భారతిలో అంత పెద్ద ఫంక్షన్ పెట్టి విశ్వనాథ్ గారిని పిలిస్తే ఆయన ఒకటే మాట అన్నాడు, నా లైఫ్లో మర్చిపోను. ఐ గెట్ గూస్ బంపుల్స్ ఈవెన్ నౌ. మనిషి మంచాన పడితేనే మర్చిపోతున్నారు, మనిషి మరణించిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఆయనకి ఇంత అభిమానం అంటే ఆయన సృష్టించినటువంటి ఒక కొత్త ఒరవడండి
రెండోది ఆయన ప్రొడక్ట్స్. జంజాల గారు ఒక కామెడీ హాస్య దర్శకుడుగానే మనం తీసుకోకూడదు. 4 స్తంభాలాట లాంటి బోల్డ్ ఫిల్మ్తో నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. అవును అవును. బహుశా ఇవాళ నేను తీసుకున్నటువంటి బోల్డ్ డెసిషన్స్ రిగార్డింగ్ మై ఫిల్మ్స్ ఆర్ ఎనీథింగ్ అక్కడి నుంచి ఆ ధైర్యం వచ్చిందేమో నాకు. ఇప్పటికీ ఆ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఇది కూడా ఉంటుంది. చేశారు కదా పార్ట్ 2గా. పార్ట్ 2 మొన్న లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఆన్ దట్. కాకపోతే ఏంటంటే ఆ టైంలో అడల్ట్స్ ఓన్లీ ఇచ్చారు. అంటే ఆ బోల్డ్ థీమ్. అవును. ఒక అతను ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే అతని ఫ్రెండ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు బయట భార్య ఇంట్లో నాకు సిస్టర్ అని లాస్ట్ మళ్ళీ కలపడం అంటే ఎంత బాగుంటుందంటే మీ క్యారెక్టర్ మదర్ నేమ్ ఆ పాపకు పెడతారు. అంటే హ్యుమానిటీకి ఆ క్లైమాక్స్కి వచ్చేసరికల్లా, సో ఆ కథ ఎలా మొదలైనా క్లైమాక్స్కి వచ్చేసరికల్లా మీ క్యారెక్టర్ మదర్ నేమ్ వాళ్ళ పాపకు పెట్టడం అనేది ఎంత డెప్త్గా ఆలోచించి ఎంత హ్యుమానిటీకి పీక్ లెవెల్ అనమాట ప్రదీప్ క్యారెక్టర్. అంటే జంజాల గారితో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఒక రైటర్గా కాదు, ఆయన ఒక నాటక రచయితగా, నాటకాల్లో హీరోగా, దర్శకుడుగా, రచయితగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక పౌరుడుగా అన్నీ కలిసిద్దే జంజాల గారండి. ఆయన శంకరాభరణం రాసింది ఆయనే, అడవి రాముడు రాసింది ఆయనే, శ్రీవారి ప్రేమలకు తీసింది ఆయనే, ఆనంద భైరవి తీసింది ఆయన. అంటే ఈజ్ అన్ యూనివర్సిటీ అండి. నా అదృష్టం, ఆ యూనివర్సిటీకి నేను వచ్చాను. కాకపోతే విశ్వాసం అండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రేక్ దొరకాలంటే ఐ మైట్ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ. నా ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్ ఉంటుంది, కృష్ణ గారు కానీ విజయమ్ల గారు కానీ. కానీ ఒక దర్శకుడు వచ్చి మీ అబ్బాయిని పరిచయం చేస్తాను, నా అదృష్టం కదా నాకు ఇవ్వండి అంటే మా మదర్ వాళ్ళు కూడా ఇచ్చి పరిచయం చేసి వదిలేలా తోడుగా నిలబడ్డారు జర్నీలో. యాక్టర్గా నాలో జంజాలు ఉన్నాయండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను. చాలామంది అడుగుతారు నేను ఇంత సటిల్గా ఎలా చేస్తారంటే, నేను వచ్చిన స్కూల్ అది. ఆయన నాలో బాడీలో, నా మైండ్లో, నా హార్ట్లో జంజాల గారు ఉన్నారు. నాకు అందుకనే నా లైఫ్లో ఏంటంటే జంజాల అనేది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కాదు, నా పుస్తకంలో చాలా పేజీలు జంజాల గారితో ఉంటుంది. ఆయన పేరు ఇంకా ఇండస్ట్రీలో చెప్పుకోవాలని ఇక్కడే జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని ఆయన పేరుతోనే డబ్బింగ్ థియేటర్ పెట్టాను. సో ఎవ్రీడే అక్కడ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఆయన గొంతు నాకు అది గుర్తొస్తుంటుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే జంజాల గారు 75th డైమండ్ జూబ్లీ అండి. దాని సందర్భంగా ఒక పుస్తకం రాసాం. అందరు ఒపీనియన్స్ తీసుకున్నాం. అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, రాఘవేంద్రరావు దగ్గర నుంచి అందరు ఒపీనియన్స్ తీసుకుని, ఆయనతో పనిచేసిన వాళ్ళు, పనిచేయని వాళ్ళు, ఈ తరం వాళ్ళు, ఒక 120 పేజెస్ పుస్తకం నా బర్త్డే సందర్భంగా ఈ సంవత్సరం జనవరి 20th నా బర్త్డే సందర్భంగా, ఫిబ్రవరి 20th మా మదర్ బర్త్డే రోజు రిలీజ్ చేస్తున్నాం. అది సూపర్ సార్. సో వీఆర్ డూయింగ్ ది కర్టన్ రైజర్ టుమారో. సో నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీలో కాదు, ప్రపంచంలో కూడా ఆ విశ్వాసం అనేటువంటిది తగ్గిపోతుంది. బట్ అది లేని రోజున మనం వీఆర్ నాట్ హ్యూమన్స్ అని నేను. గురువు అనేది అది గురువుకి మాతాపితతో పాటు గురువుకు దైవంతో పాటు ఒక సమానం ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది నేను ఎప్పుడూ నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. మీరు అది కంటిన్యూ చేస్తున్నారు. ఈ తరం దర్శకుల్లో అంటే కామెడీని, ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ని మెయిన్ స్ట్రీమ్గా తీసుకొని సినిమాలు చేసే దర్శకులు సంఖ్య తగ్గిపోయింది గతంతో పోలిస్తే. ఇప్పుడు ఏంటంటే మనం వేరే థీమ్స్, వేరే వాటికి వెళ్తున్నాం. కానీ ఫ్యూ డైరెక్టర్స్ లైక్ అనిల్ రావిపూడి మళ్ళీ అగైన్ ప్రూవ్డ్ ఈ జానర్లో ఉన్న స్ట్రెంత్ని, ఈ జానర్కు ఉన్న ఆడియన్స్ని, ఈ జానర్ తీస్తే ఆడియన్స్ని ఎలా థియేటర్స్కి రప్పించవచ్చో సంక్రాంతికి వస్తున్నతో ప్రూవ్ చేశాడు. మాకు అంటే జంధ్యాల గారు తీసుకున్న కామెడీ ఏదైతే ఉందో ఈ తరం దర్శకుల్లో చాలా తక్కువ మందిలో అది ఉంది. మాకు అనిల్ రావిపూడి గారు కనిపిస్తారు యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా. లేదండి, జనరల్గా మీరు ఏ తరంలో తీసుకున్నా కూడా ఈ తరం అంటే మన కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, పివి సత్యనారాయణ గారు కొన్నాళ్ళు వాళ్ళు కంటిన్యూ చేశారు. కానీ ఇప్పుడున్న కాంటెంపరీలో మాకు అనిల్ రావిపూడి గారు. మీరు ప్రతి తరంలో కూడా తీసుకోండి, అప్పట్లో కూడా రేలంగి నరసింహరావు, 100 సినిమాలు చేశారు గారు, ఇలాంటి వాళ్ళు కూడా మంచి సినిమాలు చేస్తారు. కానీ ఒక తరానికి ఒక ఐకాన్ ఉంటారండి. ఆ తరానికి జంజాల గారు. తర్వాత నా అబ్జర్వేషన్ చెప్పుకుంటూ వస్తాను, త్రివిక్రమ్ గారు. జంజాల గారు అంటే మహాప్రాణం ఆయనకి. ఆయన జంజాల గారు ప్రతి చాప్టర్ ఒక కామెడీ ట్రాక్ ఒక సినిమా చేయొచ్చు అంటారు. అవును. తర్వాత నేను అబ్జర్వ్ చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవీవి
ఇప్పుడు తరంలో ఖచ్చితంగా ఇట్ ఈస్ అనిల్ రావుపూడి. నేను జనరల్గా ఏ డైరెక్టర్ని వెళ్ళి నేను మీతో యాక్ట్ చేయాలనుకోవాలి అనుకునే పరిస్థితుల్లోనే అడగను కూడా, ఎందుకంటే అదిగా రావాలని. కానీ ఒక అనిల్ రావుపూడిని నేను 2-3 సార్లు అడిగాను, ఏంటి మనం ఎప్పుడు కలిసి చేస్తున్నాం అని. టైం వచ్చినప్పుడు మీకు ఇచ్చినప్పుడు నేను మంచి సినిమా ఇవ్వాలన్నాడు. ఆ మాట నిలబెట్టుకుని నాకు సంక్రాంతికి ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఆయన సీటు మీద చెప్తున్నాడు, నేను పడి దొలుతున్నాను కింద. అంత అప్పుడే నవ్వినప్పుడు చెప్పాను. వీటి గణేష్తో మీ కాంబినేషన్స్ నేను కొంచెం ఫీల్ అవుతాను, నేను కొంచెం స్పందిస్తాను. ఎంత ముచ్చటేస్తుందంటే మీ కాంబినేషన్ సీన్స్. అంటే మీరు చూడండి, సంక్రాంతికి వస్తున్నాంలో కథ ఏంటి, కథ కంటే కూడా కథనం. అంటే దాన్ని తీసుకెళ్ళిన ప్రతి క్యారెక్టర్ యూ టేక్ ఫ్రమ్ వెంకటేష్, హీరో వెంకటేష్ క్యారెక్టర్ టు హీరోయిన్స్, మామగారు, ఆఫ్ కోర్స్ సీఎం క్యారెక్టర్, బుల్లిరాజు. నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి కరెక్ట్ టైటిల్, అది టైటిల్ వైబో. బట్ ఇది కూడా చాలా సినిమాల్లాగా, శివారి ప్రేమలేఖలాగా ఇది వేసుకుంటూనే ఉంటానని నేను అనుకుంటున్నాను. దే విల్ కీప్ ఎంజాయ్. ఎందుకంటే లైబ్రరీ ఫిల్మ్ అవుతుంది. లైబ్రరీ ఫిల్మ్ అంటే నేను నిన్న ఫోన్ చేశాను అనిల్ రావుపూడికి, ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, ఏం సినిమా తీసావయ్యా బాబు, అసలు ఐ వాజ్ రాకింగ్ ఇన్ ద చైర్. చాలా రోజుల తర్వాత క్రైమ్ కామెడీ మిక్స్ చేసి చేయడం అనేది చాలా కష్టం. సో అనిల్ రావుపూడికి ఆ కామెడీ టైమింగ్ ప్లస్ యాజ్ అ డైరెక్టర్ ఆయనకు ఉన్న గ్రిప్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, రియల్లీ వీ ఫౌండ్ అనదర్ గ్రేట్ డైరెక్టర్. జంజాల గారి తర్వాత మీరు చెప్పిన లిస్టులో అనిల్ రావుపూడి. అదేవిధంగా సామజవరగమన గారు, సాయిరామ్ అబ్రాజు, యూ విల్ సీ ఇన్ ఫ్యూచర్ హిట్టింగ్ మెనీ గోల్స్ దీంట్లో. ఎందుకంటే ఆ క్యారెక్టర్లు మీరు మల్టీ స్టార్ సినిమా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శర్వాన్ నాతో తీస్తున్నాడు ఒకటి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ది, అంతే హిల్లరీస్గా వస్తుంది. సో వీఆర్ లుకింగ్ ఎట్ గుడ్ డైరెక్టర్స్ విత్ గుడ్ కామెడీ టైమింగ్ ఇన్ ఫ్యూచర్. ఒక ట్యాగ్ లైన్ ఉంది సార్ మీకు, వెరీ బిజియెస్ట్ ఆర్టిస్ట్, వెరీ రిచెస్ట్ ఆర్టిస్ట్. ఈ కాంబినేషన్ చాలా తక్కువ చూస్తుంటాం. ఇది క్రెడిట్ నాకంటే కూడా, అంటే ఒకటి యాజ్ అన్ యాక్టర్ ఐ ఎర్న్ మై మనీ, ఐ హావ్ సీన్ మై లైఫ్. కాకపోతే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చాను, వారసత్వంగా నాకు వచ్చింది. నేను సంపాదించుకుంది కూడా బాగా సంపాదిస్తున్నాను, అది వేరే విషయం. బట్ నా థింకింగ్లో ఏంటంటే, అంటే నేను ఒకటే ఏమనుకుంటానంటే, దర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్. నీ కోసం నువ్వు బతుకు, 10 మంది కోసం నువ్వు బతుకు, ఫస్ట్ నీ కోసం నువ్వు బతుకు. నాకు ఇది కరెక్ట్ అనిపించింది, ఐ వాంట్ ఎంజాయ్ మై లైఫ్. మళ్ళీ రాదు ఎంజాయ్మెంట్ అంటే నేను ఐ హ్యావ్ మై బిగ్ కార్స్, ఐ హ్యావ్ మై ఎస్టేట్, ఇది కాదు. రిచ్ లైఫ్ అంటే ఏంటి సార్ మీనింగ్ ఏంటి రిచ్ లైఫ్? ఎగ్జాక్ట్లీ, రిచ్ లైఫ్ అంటే నీకు కావాల్సినది, నువ్వు కోరుకున్నది నువ్వు అనుభవించడం. మీనింగ్, ఒక మంచి ఐటమ్ ఆఫ్ ఫుడ్ తింటాం అనుకోండి, ఇట్ షుడ్ బి వెరీ గుడ్. అండ్ 10 మంది నవ్వించడం, 10 మందితో సంతోషంగా ఉండడం, కలుపుకోలుదనంగా ఉండడం, నీకు కావాల్సిన ప్రదేశానికి నువ్వు తిరగడం, నీకు కావాల్సిన చోటు. టుడే ఐ హావ్ ట్రావెల్డ్ అబౌట్ 14 countries ఇన్ మై బిజీ షెడ్యూల్. ఐ వాంట్ టు కంప్లీట్ అట్లీస్ట్ 30 to 40 countries ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఐ బిలీవ్ లైఫ్ ఈజ్ అబౌట్ ట్రావెల్, పీపుల్ యూ మీట్, జీవన విధానం. సో ఐ బిలీవ్ నా రిచ్నెస్ అనేది, డబ్బు అనేది అదొక భాగం, అది ఇట్ ఈస్ అ పార్ట్. నేను పుట్టిన దగ్గర నుంచి ఐ విల్ టెల్ యూ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ప్రైమరీ స్కూల్లో వెళ్ళేటప్పుడు అప్పట్లో అసలు కార్లు చాలా తక్కువ, ఐమ్ టాకింగ్ 1970s. ఒకరోజు అంటే ఒక ఇంపాలా కార్ ఉంటుంది, ఇంపాలా అంటే తెలుసుగా పడవలాగా ఉంటుంది, ఒక ఫియట్ కార్ ఒకటి ఉండేది, ఒక అంబాసిడర్ ఉండేది. మామూలుగా ఫియట్లో వెళ్ళేవాడిని. ఒకరోజు ఎందుకో అది ఇదయ్యి ఆ ఇంపాలాలో వెళ్ళాను. పిల్లలందరూ ముగేశారు దాని మీద, మాస్టర్లు అందరూ వచ్చేసారు. నాకు అర్థం కాలేదు, పెద్ద హీరోని అయిపోయాను నేను. ఆ వయసులో అంతే ఉంటుంది కదా. తర్వాత నన్ను దూరం పెట్టడం మొదలెట్టారు. అంటే ఒక చిన్న జలసి, అప్పటి నుంచి మా అమ్మని ఏమని అడిగానంటే, ఇంకా నేను ఈ పెద్ద కార్లో వెళ్ళను, నన్ను దూరం పెడుతున్నారు, నన్ను పంపిస్తే ఫియట్ కార్లు పంపించండి. అప్పట్లో ఫియట్ అంటే పెద్దది. నేను హై స్కూల్కి వచ్చిన తర్వాత సైకిల్లో వెళ్ళడం మొదలెట్టాను స్కూల్లో. మా అమ్మ రిస్క్ ఎందుకు, కారు ఉంది కదా అనేది. అందరితో పాటు, నాతో పాటు రఘుబాబు, ఎవరు గిరిబాబు గారు అబ్బాయి, మేము నైబర్స్, నా క్లాస్మేట్ అని వాడే. మేము ఇద్దరం కలిసి సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాళ్ళం.
అక్కడ చాలా సైకిల్స్ కలిసేవి. సో నేను ఎందుకు చెప్తానంటే రిచ్ లైఫ్ అంటే ఇదేనండి. గుడ్ ఫ్రెండ్స్, గుడ్ పీపుల్ అరౌండ్ యూ, యూ డూ గుడ్ థింగ్స్, యూ ఎంజాయ్ యర్ లైఫ్. సో ఐ బిలీవ్ ఐఎమ్ లివింగ్ అ రిచ్ లైఫ్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్ట్ మనీ, బట్ in terms of my thinking. It could be my friends, it could be my well-wishers. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా సార్? ఇండస్ట్రీ ఫ్రెండ్స్ See, generally, బేసిక్గా ఏంటంటే ఫ్రెండ్స్ అంటే నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు అది ఒకటి ఉంది. అదే క్లోజ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ 4 o'clock కాఫీ పెట్టేస్తాను. సో కాఫీ ఈవినింగ్ అందరం కలిసి అవుతాం. ఎవ్రీబడీస్ ఫ్రెండ్ కదా. ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి రావు రమేష్ దగ్గర మా ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా వీ హ్యావ్ ఎ రియలీ లవ్లీ టైం. నాకు చిన్నప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీలో ఫ్రెండ్ అయింది. అప్పుడు ఇంకా ఆయన కూడా అప్పుడిప్పుడే సినిమాలు వస్తున్నాడు, బాలకృష్ణ. చాలా మంచి ఫ్రెండ్ నాకు. చిన్నప్పటి నుంచి అదే సరదా, సింప్లిసిటీ, కోపం అన్నీ ఉండేది. బట్ వండర్ఫుల్ పర్సన్. ఐ రియలీ రిమెంబర్ దట్ ఫ్రెండ్షిప్. సో అంటే 50 years ఒక హీరోగా కొనసాగడం అనేది రేర్ ఫీట్ ఏ ఆర్టిస్ట్కైనా. డాకు మహారాజ్తో కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆయనకి ఏం కావాలో, జనానికి ఏం కావాలో ఆయనకు తెలుసు. ఈజ్ మేడ్ హిస్ మార్క్. నిజంగా ఒక రకంగా నేను పొద్దున్న కార్లో అనుకుంటూ వస్తున్నా, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళంతా నాకు ఇన్స్పిరేషన్ అండి. అంత చెట్టుకు అంత గాలి అంటారు. ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కష్టాలు, ఎవరి హెల్త్, అవన్నీ దాటి దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎంటర్టైనింగ్ పీపుల్, ఏజ్కి సంబంధం లేకుండా. అవును. ఇవాళ ఆయన బాలకృష్ణ పక్కన 18 అమ్మాయిని పెట్టినా క్లాప్స్ కొడతారు. See, that is that aura they have developed. So I really enjoy these people. And of course, ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్స్ అంటే అందరితో నేను కాఫీ తాగుతాను. వీ హ్యావ్ అ గుడ్ కాఫీ. బట్ ఓవరాల్గా ఐఎమ్ ఎ ప్రైవేట్ పర్సన్. ఎందుకంటే నాకు వెరీ ఫ్యూ పీపుల్ ఐ మీట్. ఎక్కువ ఇంటలెక్ట్స్తో కలుస్తాను ఎక్కువ. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఆఫీసర్స్, జడ్జెస్, వీళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. జనరల్గా మా దీంట్లో జగపతి బాబు, వీ క్యాచ్ అప్ వన్స్ ఇన్ అ వైల్, వీ టాక్, వీ హ్యావ్ అ గుడ్ టైమ్. రావు రమేష్, మురళీ శర్మ వీళ్ళందరూ కూడా, అంటే మా కో ఆర్టిస్ట్ అందరూ స్పెండ్ టైం, గుడ్ టైం. సెట్ ఆఫ్ యాక్టర్స్, క్లాస్ ఆఫ్ 80s, వన్ క్లబ్ ఆఫ్ ఇట్స్ కైండ్. సుహాసినికి ఆ క్రెడిట్ వెళ్తుంది. చిరంజీవి గారి దగ్గర నుంచి, వెంకటేష్ దగ్గర నుంచి, మోహన్ లాల్ దగ్గర నుంచి, రజనీకాంత్ దగ్గర, యు ఆల్ మీట్. సంవత్సరానికి ఒకసారి కలుస్తాం. చిన్న పిల్లలా ఉంటాం. 48 hours ఆర్ 24 hours ఎక్కడ పెడతామో తెలియదు. ఒకరోజు ఫిక్స్ చేస్తారు. వి ఆల్ స్పెండ్ బ్యూటిఫుల్ టైం. ఆ హెల్దీ ఇది మన సినిమా ఇండస్ట్రీలో ఉందండి. రైవలరీ ఎవరిది వాళ్ళు ఉంటుంది. దాన్ని దాటి వచ్చామని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. అందుకే అంత ఒక బిజియెస్ట్ ఆర్టిస్ట్గానే ఉంటూ కూడా స్టూడియో ఎక్స్పాన్షన్స్ అని, లేకపోతే మీరు చిలుకూరులో కానీ వీటిలో కానీ అంటే స్టూడియోస్ కట్టడం, డబ్బింగ్ స్టూడియోస్, విజయకృష్ణ స్టూడియోస్, ఈ ఎక్స్పాన్షన్స్ గురించి ఏం చెప్తారు? ఎంత ప్రోగ్రెసివ్ అంటే ఒకటేంటంటే అండి, ఫస్ట్ రియల్ ఎస్టేట్లో మదర్ సక్సెస్ అని చెప్పాలి. నా సక్సెస్ కంటే బిగ్గెస్ట్ సక్సెస్ ఆమె విజన్, కృష్ణ గారి విజన్, మదర్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ ఖచ్చితంగా నాకంటే దే ఆర్ పైనీర్స్. కాకపోతే ఏంటంటే నాకు విజయకృష్ణ స్టూడియోస్ స్థాపించడంలో మెయిన్ ఏంటంటే, చాలామంది అడుగుతారు ఇక్కడ స్టూడియో ఏంటంటే అన్ని స్కై స్క్రేపర్స్ వచ్చేస్తే అంటే, గాడ్ హెస్ గివెన్ మీ ఎనఫ్. వాళ్ళ పేరు నిలబెట్టాలి. ఆ విజయకృష్ణ అనే పేరు చాలా పవర్ ఉంది ఆ పేరులో. సో వాళ్ళ పేరుతో ఈ స్టూడియో ఎస్టాబ్లిష్ చేయడం కోవిడ్ టైంలో బాగా క్లిక్ అయింది. ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. రెండోదంటే ఈ స్టూడియోలో బ్యూటీ ఏంటంటే, యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్టాను స్టూడియో. ఎక్కడున్నా కంఫర్ట్. ఇవాళ జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ చూడండి, మా సెట్స్ చూడండి, కొంచెం ఆధునికంగా ఉంటుంది. అంటే ప్రీలిట్ ఎయిర్ కండిషన్ సెట్స్. ఇలా మోర్ దెన్ మనీ ఐఎమ్ లుకింగ్ ఎట్ my service to the industry, what I can give back to the industry. I am looking at that mode. Industry నాకు ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు ఏదైనా డెవలప్మెంట్కి ఇచ్చుంటే ఇక్కడ సంపాదించేదానికంటే 100 times ఎక్కువ 1000 times. బట్ అది వాళ్ళ పేరు కొంతకాలం అన్నా అది నిలబెట్టాలి. నా గ్రిప్ ఉన్నంత వరకు, నా తరం నెక్స్ట్ తరం ఏం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళ పేరు నిలబెట్టాలని ఆ విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ ఇవాళ మారుమవుతుంది. నాకు ఉన్నంతలో నేను చేస్తున్నాను. అండ్ అదేవిధంగా నా లైఫ్ డ్రీమ్ వాట్ ఏంటంటే, అంటే గివింగ్ ఇట్ బ్యాక్ అంటారండి. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ నాకు ఇచ్చేసింది, జనాలు నాకు ఇచ్చారు, మా అమ్మోళ్ళు నాకు ఇచ్చారు, నేను ఎలా తిరిగి ఇవ్వాలి. ఆ ప్రక్రియలోనే విజయకృష్ణ గ్రీన్ స్టూడియో తర్వాత నేను చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఐఎమ్ క్రియేటింగ్ ఫిలిం మ్యూజియం ఫర్ ఇండియన్ ఫిల్మ్స్, ఇంటర్నేషనల్ తెలుగు ఫిల్మ్స్ దగ్గర నుంచి ప్రారంభించి
ఫిలిం లైబ్రరీ, క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. దానికి పునాది నేను విజయకృష్ణ మందిరం అని కట్టాను అక్కడ చిలుకూరులో. ఘట్టమనేని ఇంద్రమ్మదేవి స్ఫూర్తి వనం అనేది ఫౌండేషన్ స్టోన్ వేసాం. జాకీ ష్రాఫ్ వచ్చాడు ఆ రోజున, జస్టిస్ నందా గారు వచ్చారు, ఫౌండేషన్ స్టోన్ వేసాం. నాకు ఇప్పుడు నా పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే ఐఎమ్ ఎంజాయింగ్ మై బిజీ టైం, బట్ ఏవి నేను వెనక్కి తిరిగి ఇవ్వాలి ఫిలిమ్స్ కానీ, ఫిలిం ఇండస్ట్రీకి కానీ, జనానికి కానీ. సో ఇది ఒక నెక్స్ట్ నా ప్రణాళిక నెక్స్ట్ 10 yearsకి ఏంటంటే చిరస్థాయిగా సినిమాలో మనం నిలిచిపోతాం, సినిమా మన చుట్టూ ఉండాలి, ఆ సినిమాలో నేను ఉండాలి అనేది ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ అన్ని రూపాల్లో చేస్తున్నాను. అబ్బాయి విషయానికి వస్తే హీరోగా నందిని నరసింహం చేశారు, కంటిన్యూ అవ్వలేదు. ఆ రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా? రిగ్రెట్స్ అంటూ ఏం లేదు. ఇప్పుడు మా అమ్మ నన్ను డాక్టర్ కావాలనుకుంది, నేను అయ్యానా? డాక్టరేట్ తెచ్చుకున్నాను కానీ యాక్టర్ అయ్యాను. ఒక విజన్ ఉంటుందండి, ఆ విజన్ మనకు అర్థమవుతుంది. అతనికి విజన్ లేకపోతే ఐ వుడ్ హ్యావ్ అడ్మానిష్డ్ హిమ్, రే తప్పు నువ్వు చేసేదనేది. అతనికి ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతోనే, మంచి ఎడిటర్ కదా సార్. ఎగ్జాక్ట్లీ అతను డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఎడిటర్ అయ్యాడు. కాకపోతే మా మదర్ డ్రీమ్ ఉండేది నిన్ను హీరోగా చూడాలని, దానికోసం వచ్చాడు. నందిని నరసింహం బాగానే సక్సెస్ అయింది కానీ తర్వాత దాని మీద ఫోకస్ చేయలేదు. మీరు ఏమి అటువైపు అటు వెళ్తే బాగుండు అలా ఏమి సలహా? అంటే నాది ఎలా ఉంటుందంటేనండి, వాడు అన్నీ నాకు చెప్తాడు, ఐ టేక్ ఇట్, ఐ సజెస్ట్. పడిపోతే పట్టుకోవడానికి నేను ఉన్నాను, అంతవరకే. ఫ్రీడమ్ వాళ్ళకి వదలాలండి. ఇవాళ నా ఫ్రీడమ్ నాకు ఇవ్వబోయి ఉంటే నేను ఎక్కడో నర్సింగ్ హోమ్లోనో ఎక్కడో డాక్టర్ ఒక స్టెథోస్కోప్ వేసుకుని తప్పేం లేదు. ఇట్స్ అ గ్రేట్ ప్రొఫెషన్, ఐ రెస్పెక్ట్. అది కాదు నా విజన్. ఇది ఇవాళ నేను ఏదైతే సక్సెస్ చూస్తున్నానో, ఇంతమందిని నవ్విస్తున్నాను. సో నవీన్కి డైరెక్టర్ అవ్వాలని ఉంది. ఐ గేవ్ హిమ్ టైం. మొన్న సాయిధరం తేజ్తో ఫిల్మ్, అవును, దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి, 36 అవార్డ్స్ వచ్చినాయి. దాంట్లో 14 ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ స్వాతి కలిసి చేశారు. సో నెక్స్ట్ ఈజ్ ప్లానింగ్ ఫీచర్ ఫిలిం. ఆయన ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు, అది కూడా వర్క్లో ఉంది. సో వాళ్ళ విజన్లో వాళ్ళు వెళ్తున్నారు. అండ్ వాడి అదృష్టం ఏంటంటే సాయిధరం తేజ్ లాంటి ఫ్రెండ్ వాడికి దొరకడం అనేది నిజంగా వాడికి అదే చెప్తారు, ఇది నీ జీవితంలో పెద్ద ట్రెజర్ రా నీకు సాయిధరం తేజ్. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అలా ఉండాలి, అంతే కోరుకుంటాను. మొన్న కూడా కలిసాం సంక్రాంతికి, బ్లెస్ చేసాం, అందరూ వచ్చారు. సో వీ హ్యాడ్ అ గుడ్ టైం. సో ఐ బిలీవ్ ఏ తరానికి ఆ తరానికి వాళ్ళ విజన్ లేకపోయినప్పుడు మనం డివిజన్ చేయాలండి, లేకపోతే వాళ్ళ విజన్ బట్టే మనం కూడా ఫోకస్ చేసుకోవాలి. సరే, అంటే హీరోగా మొదలైన మీ ప్రయాణం మళ్ళీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక లీడ్ రోల్స్ చేయడానికి మధ్య ఒక చిన్న స్ట్రగుల్ ఉంది. అది ఈజీ ట్రాన్స్ఫర్మేషన్ ఏం కాదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని దాటుకొని, అంటే డబ్బులు ఉండటము, లేకపోతే చుట్టూ మనుషులు, కావాల్సిన మనుషులు ఉండటంతో పాటు ఎన్నున్నా కూడా జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. వాటిని దాటుకొని ఇప్పుడు మళ్ళీ రీబౌన్స్ అయ్యి వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్. ఇప్పుడు 9 సినిమాలు చేస్తున్నారు. సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ అయింది, సామాజిక వర్గంన లాంటి సినిమాలో ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేస్తున్నారు. మీ ప్రయాణం ఇంతే ఆహ్లాదకరంగా కొనసాగాలని కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం మరిన్ని క్యారెక్టర్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మమ్మల్ని అంటే హీరోల కంటే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తారు, మీరు నెలకు ఒకసారి మాకు కనిపించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. లవ్లీ